నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో నేను మట్టి ఎట్లా కలుపుకుంటున్నా చూపిస్తా. దాంతో వంకాయ చెట్లు, ఇంకా కొన్ని పాలకూరవి అవన్నీ ఖాళీ అయినవి. చూడండి, ఇవన్నీ గుమ్మరిచ్చిన ఇక ఈ వంకాయ చెట్లు అవన్నీ ఉంటే తీసి మళ్ళా మట్టి అనేది మళ్ళా ఎరువు, కొంచెం ఆకులు అవన్నీ కలుపుకొని మళ్ళీ నింపుకుందామని ఇక్కడ గుమ్మరిచ్చిన. చూడండి, ఇది మొత్తం మట్టి, అందులో వెళ్ళిన మట్టి. ఇక చూడండి, మట్టి కొంచెమే ఉంది, తక్కువ ఉంది. ఇందులో నేను కిచెన్ వేస్ట్ అవన్నీ వేసి పెడతా కదా, అసలు అల్కాగా ఉంది అన్నట్లు, మట్టి ఎక్కువ లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొంచెం మట్టితోనే నేను తొక్కలు, ఆకులు అవన్నీ వేయడం వల్ల మట్టి అయితే చాలా తయారవుతుంది. ఇంకా ఈ మట్టిలోనే మళ్ళీ నేను ఇప్పుడు పశువుల ఎరువు చూడండి ఇట్లా ఉంటది. చూడండి, పాత ఎరువు, ఇది పాత ఎరువు ఎంత బాగుంది చూడండి. ఇది అనేది మళ్ళీ మనం ఇందులో కలుపుకుంటే ఇంకా సారవంతం అవుతుంది అన్నట్లు. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు లేయర్ పద్ధతిగా నింపుకుంటా నేను. ఈ పశువుల ఎరువు కలిపి మట్టి, ఆకులు అవన్నీ. చూడండి, ఇది కూడా పశువుల ఎరువే. ఇంకా చూడండి, మట్టి ఉంది కదా, ఇది కూడా ఎరువులాగానే ఉంది, కానీ ఇప్పుడు చెట్లు అయిపోయినాయి కాబట్టి మళ్ళా ఎరువు కలుపుకుంటున్నా. చూడండి ఎంత బాగుంది, చూడండి ఎరువు ఇట్లా. ఇది పాత ఎరువు ఉండాలి, బాగా మక్కింది ఎరువు కూడా. ఇంకా నేను కోకోఫిట్ అవన్నీ ఏం వాడను కదా, ఇవేనండి నేను వాడేదైతే. ఇంకా నేను దాంట్లో పాలకూర పోసుకుంటా కాబట్టి ఇంకా ఎక్కువనే ఆడ తాపుంది, ఇక్కడ ఎక్కువ కలుపుకుంటా ఎరువు. ఒక కుండీలోనేమో నిరపరారు పెడతా, ఒక కుండీలోనేమో పాలకూర పోస్తా. చూడండి ఎంత బాగుంది ఎరువు. ఇట్లా చెట్లు అయిపోయినప్పుడల్లా మనం ఎరువు కలుపుకొని పెట్టుకున్నామంటే మళ్ళీ మధ్యలో మనం ఏమి ఇవ్వకుండా కూడా బాగుంటుంది, సారిపోతుంది అన్నట్లు. దానికి కావలసిన సారం అంతా మనం ఇచ్చే ఎరువులో ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వెళ్తే మనం ఇట్లా పక్కకు సైడ్ గుంత తీసి గుంతలు వేసి మట్టి మూయొచ్చు. చూడండి, ఇట్లా అసలైన సేంద్రియ పద్ధతి అంటే ఇదండి. మనం ఏ మందులు ఏమి వేయకుండా ఇట్లా చేసుకోవచ్చు. ఇంకొకటి, నా దగ్గర ఈ వేపాకు ఉంది, కానుగాకు కూడా ఉంది. ఇంకా వేప పిండి అవన్నీ వాడతారు కదా, ఇంకా అవన్నీ వాడకుండా కూడా మనము ఆకులు అనేది, ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వాడుకుంటున్నా. మీ దగ్గర లేకుంటే వేప పిండి వాడుకోవచ్చు. ఎందుకంటే ఏర్లకు అనేది ఏరు పురుగు అవన్నీ వేరే రోగాలు వస్తాయి కదా మనకి, వేపాకు వల్ల, దానివల్ల కానుగాకు వల్ల ఆ రోగాలు అనేది రాకుండా ఉంటాయి అన్నట్లు. ఇంకా ఇట్లా ఇప్పుడు సిమెంట్ కలుపుతారు కదా, అట్లా మొత్తం కలుపుకుంటా. చూడండి, మొత్తం నేను వాకిలు ఊడుస్తా కదా రోజు, అంటే రోజు పెండ చల్లుతా కదా నేను వాకిట్లా సాన్పి, అది రోజు నేను ఎత్తి పెడతా అన్నట్లు. అది కూడా చూపిస్తా. అది కూడా తెచ్చిన ఆకులు, ఆ పెండ ఎరువు, ఈ పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్, ఇవన్నిటితోనే నేనైతే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నానండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను కిచెన్లో కూడా ఒక బకెట్ పెట్టుకుంటా. రోజు కూరగాయలు కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ బకెట్ నింపుతా. ఇంకొకటి పండ్ల తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా బకెట్ నింపి ఇంకా సాయంత్రం వరకు పైకి వేస్తా. అవి 3 రోజులు పులియబెట్టినట్లు చేసి ఆ నీళ్ళు పోస్తా. అవి కూడా చాలా మంచిది చెట్లకు. మనం వేస్ట్గా పడేసేటివే కదా. ఇంకా చూడండి, ఇట్లా కలుపుకున్నాం మొత్తము. ఇంకా మనకి ఇంకా పొడి పొడిగా ఉంటుంది కదా మట్టి, ఇంకా మనకు అనేది గట్టిగా కాదన్నట్లు. ఇంకా ఏర్లు కూడా మంచిగా పోతాయి, చెట్లు కూడా మంచిగా అవుతాయి. ఇంకొకటి, మీతో పాత మట్టి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు
నల్ల మట్టి అయినా ఎర్ర మట్టి అయినా ఉంటుంది కదా, ఆ మట్టిలా పశువుల ఎరువు కలపాలి. పశువుల ఎరువు కలుపుకొని కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర పాత మట్టి ఉంది కాబట్టి అందులో కలిపిన. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే కలుపుకోవచ్చు అట్లా. కోకోపీట్ కూడా మీ దగ్గర ఇంకా ఇవన్నీ ఆకులు లేకుంటే కోకోపీట్ కూడా కొనుక్కొని వాడవచ్చు. నా దగ్గర ఇవన్నీ పిండ దుమ్ము అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వాడుతున్నా. చూడండి ఈడ రంధ్రాలు 4 ఈడ 5 పెట్టుకున్నా నేను. ఈడ మధ్యలో మాత్రం పెద్దగా పెట్టిన, ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఏమైతుందంటే మొత్తం కారుతున్నాయి ఎక్కువ. ఇంకా ఆ నీళ్ళు కూడా వేస్ట్ పోకుండా చూడాలి కదా మనం, అందుకోసమని ఇంకా అక్కడ చిన్న చిన్నగా చేసిన గాలి కొట్టడానికి మాత్రమే. ఈడ మాత్రం పెద్దగా చేసిన, ఏడ నీళ్ళు ఉన్నా కూడా ఈడికే వస్తాయి అన్నట్లు. దీని కింద ఒక గిన్నెలాగా ఏమన్నా డబ్బానో పెట్టేస్తే అది నిండుతుంది. ఆ నీళ్ళు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము. చూడండి ఇట్లా రంధ్రం పెట్టుకొని పెంకు ఉంటుంది కదా, ఈ పెంకు అడ్డం పెట్టుకుంటుంది. చూడండి ఇట్లా పెద్దగా ఉంది రంధ్రం అయితే. ఇప్పుడు నేను ఏం వేస్తున్నా దీంట్లో అంటే కొన్ని అరటాకులు ఉన్నాయి మనతోని. ఎందుకంటే కింద చెట్టు తీసేసినాము, ఇల్లు కడుతుంది పక్కల, అందుకే ఇంకా అరటాకులు కోసుకొచ్చినాము. ఇంకా వంకాయ చెట్ల ఏర్లు ఇవన్నీ మనం ఇందులో వేసుకోవచ్చు. తక్కువ వెయిట్ ఉంటుంది అన్నట్లు. ఇవన్నీ మనకు ఎరువు తయారైపోతుంది అన్నట్లు. మనం మంచిగా అడుగుకి వేసినామంటే ఏవి పడేయని అవసరం లేదు. చూడండి వంకాయ చెట్లు, ఇంకా నీళ్ళు కూడా మంచిగా పోతాయి అన్నట్లు. నల్ల మట్టికి ఇట్లా ఏమి ఇరకదు అన్నట్లు మనం ఇట్లా ఇవన్నీ వేయడం వల్ల. ఇట్లండి అడుగుకు మాత్రము ఇవన్నీ కట్టెలు ఆకులు ఇవన్నీ వేసిన. ఇప్పుడు మట్టి పోస్తాను నేను. చూడండి ఎంత గుల్లగా మంచిగా ఉంది మట్టి. ఇట్లా ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, ఈ టైంలో మంచి టైం అన్నట్లు. మనం విత్తనాలు పోసుకునేది, నార్లు పెట్టుకునేది. మళ్ళీ ఎక్కువ ఎండలు అయినాయంటే అప్పుడు బతకవు. అప్పుడు పెట్టుకుంటే బెండ మొక్కలు వేసుకోవచ్చు, ఇప్పుడు మిరపనారు పెట్టుకోవచ్చు. పాలకూర మనం ఇప్పుడు పోసుకున్నామంటే మనకి ఎండాకాలంలో వస్తుంది అన్నట్లు. ఒక లేయర్ ఆకులన్నీ వేసుకున్నాం కదా, ఇంకొక లేయర్ మట్టి పోసుకున్నా కొంచెం ఇవి మూసుకుపోయే వరకు ఇట్లా. ఇప్పుడు నేను దీని మీద ఏం చేస్తా అంటే చూడండి, ఇది నేను వాకిట్లో ఊడ్చిన ఆకులు అవన్నీ. ఇలా ఎరువు ఎక్కువ ఉంది, ఇంకొక దాంట్లో కూడా ఉంది ఆకులు. చూడండి ఇవన్నీ కానుగాకులు, చిక్కుడు ఆకులు, వేపాకులు. ఇట్లా నింపి పెట్టుకుంటా ఏది వెళ్ళినా కూడా. నేను ఇంకొంచెం మట్టి ఉన్నా కూడా ఇంకా మనకు ఇవన్నీ కలుపుతుంటాం కదా, ఇంకా రోజుకు మట్టి కూడా ఎక్కువ అవుతుంది అన్నట్లు. చూడండి ఇవన్నీ ఆకుల వల్ల మనం ఏవి వేపపిండి అవన్నీ వాడని అవసరం లేదన్నట్లు. కానుగాకుంది, వేపాకుంది, చిక్కుడు ఆకు కూడా ఉంది. కోకోపీట్ లాగా పనిచేస్తుంది. చిక్కుడు ఆకు అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి కొబ్బరి పీసులు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా చూడండి ఇవి కూడా తడిని బాగా పీల్చుకుంటాయి. తడి ఎక్కువ సేపు ఉంటుంది అన్నట్లు చెట్లకు. చూడండి మనం కొంచెమే మట్టి వేసినాం కానీ అడుగుకు అవన్నీ వేసినందుకు నిండిపోయింది. దీనిపైన ఇంకా మట్టి వేసుకుంటాం. ఇంకా ఇట్లా
కొంచెం మనం మిరపనార పెట్టుకుంటాం కదా, కొంచెం మట్టి ఎక్కువనే ఉండాలి. నార్లు కానీ ఇంకా బెండ మొక్కలు అవన్నీ వేసుకుంటే కొంచెం మట్టి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనం ఆకుకూరలకి అయితే కొంచెం తక్కువ ఏం కాదు. పాలకూరకు కూడా కొంచెం ఎక్కువ ఉండాలి, ఇంత కాకపోయినా. ఇంకా తోటకూరకు అవన్నిటికీ కూలర్ ట్రబుల్ చిన్న పైన ఉంటాయి కదా, అవి ఇట్లా పోస్తాను నేను. చూడండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది పక్కకు పెడతా. ఇంకొకటి నింపుకుంటా చూడండి. ఇంకొక పిల్లర్ ట్రబ్ ఇది. దీనికి కూడా ఇగో ఇక్కడ ఇవన్నీ చుట్టుముట్టు రంధ్రాలు ఉన్నాయి, మధ్యలో కూడా రంధ్రం ఉంది. దీనికి కూడా సేమ్ ఇట్లా. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, చూడండి మీరు కూడా చేసుకోండి ఇట్లా. ఇది చూడండి పెంకు దీనికి ఒకదానికే పెడుతున్నా. దీనికి పెట్టి ఇప్పుడు చూడండి దానికి ఏమేస్తాను. నల్లేరు మన తోటలో వెళ్ళింది, అది తీసిన మళ్ళా ఉంది, అది వేస్తాను. చూడండి మనకి ఎరువు తయారైపోతుంది ఇవన్నీ వేయడం వల్ల. చూడండి మనం ఈ కుండీలో కూడా ఇవన్నీ మనతో చామంతి చెట్లు చూడండి కట్ చేసిన, ఇవి టమాటా చెట్లు, ఇవన్నీ అడుగుకి ఇట్లా వేసేస్తాను ఒక లేయర్ లాగా. దీనిపైన కొంచెము చూడండి నేను ఇది వేస్తా అడుగుకు, ఎందుకంటే మనం దీంట్లో పాలకూర పోసుకుందాం అనుకున్నాను నేను. వాకిట్లో వెళ్ళినాయి వేపాకులు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం వేస్తా. ఇది పెండ పొట్టు అంతే, అంత నిండుగా ఏమి వేసుకోను నేను దీన్ని. అందుకే ఇట్లా ఈ సందులు ఉంటుంది కదా, సందుల కోనికే ఇది వేస్తున్నా. ఆ రంధ్రానికి మాత్రం పెంకు పెట్టిన. ఇంకా చూడండి పెండ మిగిలితే నేను అట్లనే దాంట్లో వేస్తా. ఇది కూడా ఎరువులాగా తయారైపోతుంది చూడండి. వేస్ట్ అయితే ఏది పడేయద్దు మనము, అన్ని పనిస్తాయి వేస్ట్ పడేసేటివన్నీ. ఆ వేస్ట్తోనే మనం ఇంత మంచి పంటలు పండించుకోవచ్చు. చూడండి ఇవన్నీ ఇట్లా వేసిన నేను. ఇప్పుడు పురుగు మందు మనం వేపపిండి ఏం కలపం కాబట్టి, వేపాకు కానుగాకు ఇవన్నీ వేసినా, మనం పాలకూర పోసుకుంటున్నాం కాబట్టి ఒక్క లేయరే వేసుకుంటున్నా. దీనిపైననే మట్టి వేసుకుంటా. మట్టి కూడా చూడండి ఇప్పుడు దానికి వాడినా కదా, ఆ మట్టి కన్నా కొంచెం నేను ఎరువు ఎక్కువ వేసుకుంటున్నా దీనికి. పాలకూర కొంచెం ఎరువు ఎక్కువ ఉంటే మంచిగా వస్తుంది అన్నట్లు, పెద్ద పెద్ద ఆకులతోని మంచిగా వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా ఏమి ఇయ్యం కదా, దీంతోనే కదా రావాల్సింది. ఆ చెట్లు అంటే నిదానంగా వస్తాయి, మనము ఏ ఆకులు అవన్నీ వేసినాం కాబట్టి అవి ఎంత మక్కి దానికి అనేది ఎరువులాగా తయారైతాయి అన్నట్లు. ఈ పాలకూరకేమో కొంచెం ఇట్లా ఉన్నదంటే పాలకూర సూర్యునికి కూడా మంచిగా వస్తుంది అన్నట్లు, ఎరువు ఎక్కువ ఇచ్చినామంటే. చూడండి ఇంకొంచెం ఇట్లా కలుపుకుంటున్నా. పాలకూరకైతే చాలా నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఎరువు కలిపి ఎక్కువ కలిపి ఇస్తే. మనకు ఆకులు అనేది మంచిగా పెద్ద పెద్ద ఆకులతోని పచ్చగా వస్తుంది అన్నట్లు. మనకు వారానికి ఒకసారి, వారానికి కూడా వస్తూనే తొందర వస్తుంది ఇట్లా ఎరువు ఎక్కువ కలపడం వల్ల. దానిపైన ఇది వేస్తున్నా, ఎక్కువనే వేసిన ఇది కూడా. ఇంకొక లేయర్ ఇట్లా ఏం వేయను, ఇంకా డైరెక్ట్ మట్టి పోస్తాను అంతే. ఇంకా అంటే నేను లేట్ చేయను కదా, ఇప్పుడే వేస్తాను అన్నట్లు పాలకూర విత్తనాలు, అందుకే మళ్ళా ఎక్కువ వేయను అన్నట్లు. పైన లేయర్ మాత్రం కొంచెం మందంగా వేసుకున్నామంటే సరిపోతుంది. కింద ఎరువు అవుతుంటుంది, మనకు పైన మొక్కలకు అది ఏర్లకు సరిపోయేటంత మట్టి కూడా పోసుకుంటాం అన్నట్లు. కొంచెం ఎక్కువ లేట్ వేసుకున్నామంటే కంపోస్ట్ తయారవుతుంది, కానీ ఇప్పుడు కూడా తయారవుతుంది, కానీ మనము ఎంబడే విత్తనాలు వేసుకుంటా. నేను ఎప్పుడైనా ఇట్లనే వేసుకుంటా. అది మొలిసి దానికి ఏరుకు కావలసినది మట్టి ఉండాలి కదా, అందుకోసము ఒకటే లేయర్ వేసుకున్నా. చూడండి పాలకూరకు మాత్రం ఇట్లా వేసుకుంటా.
ఇంకా మనం ఇప్పుడు వేసుకోవచ్చు కూడా, మంచిగా పాలకూర విత్తనాలు కూడా వేసుకోవచ్చు. చూడండి ఇవి కూడా ఇప్పుడే కాదు, మనం ఇప్పుడు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి సాయంత్రం పూట చల్ల పూట మనము విత్తనాలు అనేది వేసుకోవాలి. చూడండి నేను నీర్పనార పెట్టినకేమో మామూలుగానే కలిపిన, అంత ఎరువు కలపలేదు. పాలకూర కొంచెం ఎరువు ఎక్కువ కలుపుకున్నా. ఇట్లనండి. ఇంక ఇప్పుడు నీళ్ళు పోసి పెడతా. ఇంట్లో నీళ్ళు పోసి ఈ పక్కకు పెట్టి సాయంత్రం నేను పాలకూర విత్తనాలు ఇందులో పోస్తా. ఇందులో నీర్పనార అయితే ఒక 2 రోజులు అవుతుందేమో చూస్తా. వచ్చింది పెడితే సాయంత్రం పెడతా, లేకుంటే 2 రోజులు అయినాక పెడతా. ఇంతేనండి. ఇంకా ఉంది కదా, ఇంకా వేరే దాంట్లో నింపుకుంటా, వీడియో లాంగ్ అవుతుంది కదా. ఇదండి పాలకూరకు నింపుకునే విధానము. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే. సరేనండి, బాయ్.